ఒడిశా రాజధాని భువనేశ్వర్లో దట్టంగా పొగమంచు కమ్ముకుంది. నగరమంతటా మంచు దుప్పటి కమ్మేయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాతావరణంలో తేమకు దుమ్మురేణువులు ఉదయం పూట మంచు తోడవడంతో ఇక రోడ్లపై విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. ఉదయం 9 గంటల వరకు భానుడి జాడ కనిపించకపోవడంతో రోడ్లపై వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. వాహనాలకు లైట్లు వేసుకుని వెళ్లినా ఎదుటివారు కనిపించే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరాన్ని సైతం మంచు దుప్పటి కప్పేసింది. ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్, చెన్నై నుంచి వచ్చిన విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. విజయవాడను మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం 9 గంటలు దాటినప్పటికీ కూడా ఇంకా దట్టమైన పొగమంచు అయితే కురుస్తూ ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మనం ఇప్పుడు చూస్తే విజయవాడలోని బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ దగ్గరలో మనం ఉన్నాము. ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా ఉదయం 9 గంటలు దాటినప్పటికీ కూడా దట్టమైన మంచు కురుస్తూనే ఉంది. అయితే మరోవైపు విజయవాడ నగరంలో తో పాటు అటు ఏదైతే గన్నవరం ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలకు మంచు తీవ్ర విఘాతాన్ని అయితే కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది గన్నవరం విమానాశ్రయంలో అలుముకున్నటువంటి దట్టమైన పొగమంచు కారణంగా అటు హైదరాబాదు, చెన్నై నుండి గన్నవరం రావాల్సినటువంటి ఇండిగో విమానాలు ఇంకా కూడా గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. 2 విమానాలు అరగంట పాటు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కిందకి దిగేందుకు రన్వే ఎక్కడ కనిపించకపోవడంతో అటు ఆ పైలట్ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ 2 విమానాలు ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా ఒక అరగంట తరువాత పరిస్థితులను బట్టి ల్యాండింగ్ చేస్తామంటూ కూడా అధికారులు ఇప్పటికే తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సేఫ్ ల్యాండింగ్కి అనుకూలించిన పరిస్థితుల్లో ఇది ఇప్పటికే 10 సార్లు విమానాలు చుట్టూ చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇటు హైదరాబాద్ నుండి ఇండిగో విమానాలు అలాగే సేఫ్ ల్యాండింగ్ అవుతాయా, తిరిగి హైదరాబాద్కి వెళ్తాయా అనేది వేచి చూడాలి. గతంలో కూడా కొద్ది రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడికి వచ్చినటువంటి విమానాలు సుమారు 10 నుంచి 15 సార్లు చక్కర్లు కొట్టి మరలా తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో సమయానికి రావాల్సినటువంటి ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే దట్టమైనటువంటి పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో ఈ పరిస్థితి ఇంకా 10 నుంచి 15 రోజులు ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అయితే చెప్తుంది. చూస్తే రోజు రోజుకు దట్టమైన పొగమంచు పెరుగుతుండటంతో ఆ విమానాలు రాకపోకలకు ఇబ్బందులు పడడంతో గన్నవరం విమానాశ్రయంలో గత నెల రోజులుగా కూడా ఇదే పరిస్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఇది విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనుతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.